గత ప్రభుత్వం అధ్యక్ష బడుగు బలహీన వర్గాల కోసం ఏదైతే అసైన్ భూములను అమ్ముకునేందుకు బదలాయింపు చేసుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ అసైన్ భూముల బదలాయింపు నిషేధం చట్టం 1977కు సవరణ చట్టం అధ్యక్ష 35/2023 ద్వారా కొన్ని సవరణలు చేసింది అధ్యక్ష ఈ సవరణ ప్రకారం అధ్యక్ష భూమిని అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత నిజమైన అసైన్ దారులు గాని అతని చట్టబద్ధ వారసులు గాని ఈ భూమిని వేరే వారికి అమ్ముకోవచ్చు బదలాయించుకోవచ్చు అధ్యక్ష దీని విధానాలు తెలియజేసేందుకు ఒక ఇన్స్ట్రక్టివ్ ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అధ్యక్ష జియో నంబర్ 596 అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ యొక్క జియో ఉనికిలోకి వచ్చే ముందే యాక్ట్ ఉనికిలో వచ్చే ముందే అధ్యక్ష 6 నెలల ముందు కరెక్ట్ గా ఎలక్షన్ 6 నెలల ముందు ఈ యొక్క యాక్ట్ అమెండ్ చేశారు అధ్యక్ష కానీ సంవత్సరాల ముందు నుంచి అధ్యక్ష ఏదైతే గత ప్రభుత్వం నాయకులు అప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఎస్ఐనీలు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి భూముల మీదకి గద్దల్లాగా వాలిపోయి వాళ్ళని బెదిరించో బామాలో లేకపోతే ఇతర ప్రెజర్స్ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారని కూడా మనకి చాలా పూర్తిగా వివరంగా అర్థమవుతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష అధికారం అడ్డం పెట్టుకున్న అధ్యక్ష 20 ఏళ్లు పూర్తయిన అసైన్ భూములు ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ముందుగానే లాక్కోవడం జరిగింది అధ్యక్ష అయితే కొన్ని చోట్ల అధ్యక్ష అమ్మని వాళ్ళని మాత్రం బెదిరించి కూడా భూములు లాక్కుని చెప్పేసి కూడా మనకు కంప్లైంట్ వస్తా ఉన్నాయి అధ్యక్ష ఈ కాకుండా అధ్యక్ష 20 ఏళ్లు నిండని అసైన్ భూములు అసలు అసైన్ చేయని భూములు ప్రభుత్వ భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ గద్దలు ఈ భూములని లాక్కునే పరిస్థితి మనకు తెలుస్తుంది అది కూడా ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే ట్యాంక్ పోరంబోక్ అధ్యక్ష గతంలో ఎన్నో ప్రభుత్వాలు ట్యాంక్ పోరంబోకు దేని ఉపయోగాలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష కాకపోతే అది రెజ్యూమ్ గవర్నమెంట్ చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ హోల్డ్ చేయకూడదు అధ్యక్ష కానీ గత ప్రభుత్వంలో అధ్యక్ష వీళ్ళు దాన్ని కూడా ఫ్రీ హోల్డ్ చేసిన పరిస్థితి అధ్యక్ష అయితే అధ్యక్ష ఎన్ని పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడంతో అధ్యక్ష ఇవన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయాల్సిందే అని చెప్పేసి రీవెరిఫికేషన్ అయ్యేదాకా ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కూడా చేయకూడదు అని చెప్పేసి 10వ తారీఖు ఆగస్టు అధ్యక్ష రిజిస్ట్రేషన్ కూడా ఆపుదలు చేసుకుంటూ కూడా మేము ఒక మెమో ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఐజీఎన్ స్టాంప్ రిజిస్ట్రేషన్ ద్వారా అధ్యక్ష అయితే అధ్యక్ష ఇప్పటి వరకు అధ్యక్ష సర్వీస్ ఇనామ్ డాటెడ్ భూములన్నీ కలిపి 13,59,805 ఎకరాల అధ్యక్ష ఫ్రీ హోల్డ్ చేశారు అధ్యక్ష దాంట్లో అసైన్ భూములు అధ్యక్ష 9,93,285 అధ్యక్ష డాటర్ భూములు 1,94,232 అధ్యక్ష సర్వీస్ ఇనాం భూముల అధ్యక్ష 1,38,846 అధ్యక్ష షరతు గల భూముల అధ్యక్ష 33,442 అధ్యక్ష కేవలం అసైన్ భూముల వరకే చూస్తే అధ్యక్ష 9,93,285 అధ్యక్ష దాదాపుగా 9 లక్షల వరకు రీవెరిఫికేషన్ అయిపోయింది అధ్యక్ష మిగతా రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అధ్యక్ష వీటిపై చర్యలపైన కూడా తప్పకుండా అందరం కలిసికట్టుగా కూర్చొని మా ఆలోచన చేసి దీని మీద మన చర్యలు తీసుకున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇంతకుముందు చెప్పినట్టుగా అధ్యక్ష ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో 25,275 ఎకరాల అధ్యక్ష దాంట్లో 15,000 మందికి అమ్మకాలు జరిగినాయి అధ్యక్ష దాంట్లో 7,537 ఎకరాలకు అన్లాఫుల్ గా జరిగిందని చెప్పేసి కూడా తెలిసింది అధ్యక్ష ఏదైనా యాక్ట్ గానీ చట్టాలు గానీ రూల్స్ గానీ పెద్ద మనుషుల కోసం అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్రిమినల్ కాబట్టి అవన్నీ కూడా స్వలాభం కోసం చట్టాలని మార్చి యాక్ట్లను మార్చి వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మార్పు జరిగింది అధ్యక్ష పేద బడుగు బలహీన వర్గాల కోసం అధ్యక్ష తప్పకుండా ఈ ప్రభుత్వం అనేది పేదల హితం కోరే ప్రభుత్వం కాబట్టి వాళ్ళ కోసం అవసరమైతే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం అలాగే వాటిని కూడా అమెండ్ చేసే విధంగా కూడా తప్పకుండా ముందుకెళ్తాం అధ్యక్ష అందుకనే అధ్యక్ష ఎందుకంటే ఇప్పుడు వచ్చిన కంప్లైంట్లు అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ కంప్లైంట్స్ 881 వచ్చినాయి అధ్యక్ష దాంట్లో 8,081 అధ్యక్ష దాంట్లో 5,300 రిటర్న్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష అందుకనే అధ్యక్ష ల్యాండ్ గ్రాబింగ్ 8,000 వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల భూములు కాపాడుతామని చెప్పి లక్ష్యంతో పనిచేస్తా ఉంది కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తేబోతా ఉంది అధ్యక్ష అది కూడా ఈ రోజే మనం మూవ్ కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష అసెంబ్లీలో అలాగే అధ్యక్ష ఏదైతే 22A చెప్పారు 2019లో 22Aలో ఒక 1.90 crores ఎకరాలు ఉంటాయి అధ్యక్ష ఈ రోజుకి 1.84 crores అంటే 6 లక్షల ఎకరాలు వాళ్ళు తీయటం జరిగింది అధ్యక్ష అంటే పెద్దలందరూ చెప్పినట్టుగా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా వారికి కావాల్సిన వారిని కూడా తీయటం అన్ని కూడా క్షేత్ర స్థాయిలో ఎవరైతే పేదలు ఉన్నారో అక్కడ అధికారులను బెదిరించి కూడా చేయడం జరిగిందని చెప్పి తెలిసింది అధ్యక్ష తప్పకుండా దీనిపైన మేము కమిటీ వేయటం అనేది ఏదైతే పెద్దలు కోరారో హౌస్ కమిటీ వేస్తామా లేకపోతే దీన్ని కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారుల నుంచి అధికారం తీసేసుకుని పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసి స్పెషల్ సిఎస్ స్థాయిలో ఈ యొక్క పర్యవేక్షణ అనేది పెట్టడం అనేది మేము కూడా ఆలోచన చేస్తా ఉన్నాం తప్పకుండా మీతో కూడా డిస్కస్ చేసి ఏదో బండా సత్యంగా చెప్పారో వారు ఇస్తే అవి కూడా దానికోసం కమిటీ వేయటం అలాగే కడపలో కూడా చెప్పారో దానికి ఒట్టి కడప కాదు అధ్యక్ష ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ ఒకటి సమస్య ఉంది అధ్యక్ష తప్పకుండా మీ ద్వారా కూడా చర్చించి తప్పకుండా హౌస్ కమిటీ వేయడం కూడా మేము ముఖ్యమంత్రి గారు మేము సలహా తీసుకుని తప్పకుండా చేస్తాం